ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే జీహెచ్ఎంసీని 3 భాగాలుగా విడగొట్టారని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రభుత్వ అధికారులకు కూడా జీహెచ్ఎంసీపై స్పష్టత లేదన్నారు. ఇంత అస్పష్టంగా జీహెచ్ఎంసీని విడగొట్టాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రామచంద్రరావు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఉందన్నారు. మున్సిపల్ వాటర్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అది అదే విధంగా ఉంచి ఇటు సైబరాబాదు మల్కాజ్గిరి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలము మజ్లీస్ ఒత్తిడి మీద తీసుకురావడం జరిగింది. గత కేసీఆర్ గారు తుగ్లక్ పనిచేశాడు. అన్ని జిల్లాలు చేసేటప్పుడు ఒక అసెంబ్లీ డివిజను, ఒక అసెంబ్లీ సెగ్మెంటు 3 జిల్లాలకు పాకినటువంటి సందర్భం మనం హైదరాబాద్లో చూసినాం. ఆ విధంగా తెలంగాణలో చూసినాం. అంటే ఇది తుగ్లక్ పని కాకపోతే ఏమవుతుంది? ఆయన తుగ్లక్ అయితే రేవంత్ రెడ్డి గారు మహా తుగ్లక్. ఈయన చేసేవన్నీ కూడా 3 చేస్తూ ఉన్నాడు. 3 ముక్కలు చేశాడు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. నిన్న మొన్న అధికారులు అంటూ ఉండే మ్యాప్ ఇవ్వమని చెప్తే సార్ ఇంకా మారితే సార్ ఇంకా పెరుగుతాయి సార్ అంటున్నాను. అంటే మీకే క్లారిటీ లేదు. కానీ హైదరాబాద్ డివిజన్ మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముక్క చేశారు. ఎందుకు చేసినట్టు? మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఏ బూత్లు ఎక్కడ రావాలి, ఏ ఒక బౌండరీ ఎక్కడ రావాలి మీకే తెలియనప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఏమి కసి మీకు హైదరాబాద్ మీద? నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఏం చేస్తారో తర్వాత సంగతి. కానీ ప్రజలకు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి వారికి రెగ్యులర్గా వాటర్ రావట్లేదని చెప్పేసి చాలా ప్రాంతాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎండాకాలం ఆల్మోస్ట్ రోహిణి ఇక అయిపోయి వచ్చింది. ఇంకా 15 రోజులు అయితే వానాకాలం వస్తుంది. వానాకాలం వచ్చే లోపల మీరు మొత్తం ఈ యొక్క హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా విషయంలో మీరు వైఫల్యం చెందారు. చాలా ప్రాంతాల్లో ట్యాంకర్లు తీసుకొని వచ్చి వాళ్ళు నీళ్ళు పోసుకుంటున్నారు.